భగవద్గీతలో అక్షర లక్షలు విలువ చేసే శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ వాటిలో ఒక శ్లోకాన్ని చూద్దాం. అది 18వ అధ్యాయంలోని 10వ శ్లోకం. నద్వేష్టి అకుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః. భగవద్గీతను మోక్ష శాస్త్రం అని అంటారు. మోక్షం పొందాలి అంటే ఒక సాధకుని ప్రయాణం ఈ విధంగా సాగాలి అని ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలో కూడా అనేక సందర్భాల్లో చూస్తాం. ఏమిటా ప్రయాణం అంటే కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొంది మోక్షం పొందాలి. ఈ దశలన్నీ మనం ఈ ఒక్క శ్లోకంలోనే చూస్తాం. కర్మయోగం పాటించు, చిత్తశుద్ధి పొందు, జ్ఞానయోగం నేర్చుకో, జ్ఞానం పొందు, జ్ఞాన నిష్టలో నిలబడు అనే స్టెప్స్ ఇందులో వరుసగా చూస్తూ వస్తాము. అది ఎలాగో చూద్దాం. మొదటి దశ త్యాగి పదం సూచిస్తుంది. త్యాగి అంటే కర్మయోగి. అతని మనసు ఎలా ఉంటుంది అనేది మొదటి పాదంలో చూస్తాం. అకుశలం కర్మ న ద్వేష్టి. తను చేయాల్సిన ఏ కర్మను కూడా ద్వేషించడు. అతను ఏ పని చేస్తున్నా సరే ఎప్పుడూ బాహ్యంగా ఫిర్యాదు చేయడు, అంతర్గతంగా కూడా తిట్టుకోడు. ఎందుకంటే అలా తిట్టుకుంటే ఆందోళనకు, ఒత్తిడికి దారి తీస్తుందని అతనికి తెలుసు. ఏ పని చేసినా ఈశ్వరార్పణ భావనతో చేస్తాడు కాబట్టి తనకిష్టం లేని పనులను ద్వేషించడు. కుశలే న అనుషజ్యతే. అలాగని తనకిష్టమైన పనుల మీద బంధము పెంచుకోడు. జీవితం అంటే సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయని తెలుసు. నిజానికి అసలు తను చేసే పనులను ఇవి నాకు ఇష్టమైన పనులు, ఇవి అయిష్టమైన పనులు అని రెండు తెగల కింద విడగొట్టాడు. కర్తవ్యం అంటే కర్తవ్యమే, కర్మ చేసి తీరాలి. వాటికి మంచి చెడు అనే విశేషణం వాడకూడదని తెలుసుకుంటాడు. తను చేయాల్సిన పనిని ఈశ్వరార్పణ భావనతో చేస్తాడు. ఈ రెండు లౌకిక పరంగా చెప్పాము. అదే వైదిక కర్మలుగా తీసుకుంటే అతను నిత్య నైమిత్తిక కర్మలు చేసి తీరాలి. కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు త్యజించాలి. అతను నిత్య నైమిత్తిక కర్మలను వాటి మీద బంధం పెంచుకుని చేయడు. తను త్యజించాల్సిన కామ్య కర్మలను, నిషిద్ధ కర్మలను ద్వేషించడు అని కూడా అర్థం వస్తుంది. అందువల్ల అతను చేసే నిత్య నైమిత్తిక కర్మలను మీద సంగత్వం పెంచుకోడు. ఎందుకంటే వాటి మీద సంగత్వం పెంచుకుంటే అవి మాని అతను మళ్ళీ జ్ఞానయోగానికి రాలేడు. కర్మయోగి పుత్రధార గృహాదిషు వాటి మీద బంధం పెంచుకోకూడదు అని నేర్చుకుంటాడు. అతని మనసు విశుద్ధం ప్రసన్నం అవుతుంది అంటారు శంకరాచార్యుల వారు. విశుద్ధం అంటే అహంకార మమకారాలు తగ్గుతాయి. ప్రసన్నం అంటే ఆత్మజ్ఞానం మీద శ్రద్ధ ఏర్పడుతుంది. దీన్ని రెండవ దశగా వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దానికి కృష్ణ పరమాత్మ వాడిన పదం సత్వ సమావిష్టః. అతని మనసు సత్వగుణాన్ని పెంపొందించుకుంటుంది. రాజసికంగా ఉంటే కర్మల మీద బంధం ఏర్పడుతుంది. తామసికంగా ఉంటే కర్మలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఈ రెండూ లేకుండా సమభావం ఉండాలంటే సాత్విక అంతఃకరణ ఉండాలి. తక్కిన గుణాలు లేకుండా ఉండాలి. అందువల్ల అతనికి కర్మయోగం పాటించటం వల్ల జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. మనసు సంస్కరించబడుతుంది. మనసు సంస్కరించబడిందని ఎలా తెలుస్తుంది అంటే రెండు సూచనల వల్ల తెలుస్తుంది. అతనికి వేదాంతం మీద శ్రద్ధ ఏర్పడుతుంది. అంతేకాదు వేదాంతం అర్థమవుతుంది కూడా. అంటే అతనికి ఆత్మజ్ఞానం మీద మక్కువ ఏర్పడుతుంది. బాహ్య విషయాల మీద ఆకర్షణ తగ్గుతుంది. ఈ రెండు దశలు దాటాక మూడవ దశని కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా చెప్పలేదు, మనం కలుపుకుంటాము. అది
ఆత్మ గురించి తెలుసుకోవాలి అనే శ్రద్ధ ఏర్పడేసరికి ఆత్మ గురించి జ్ఞానయోగం ద్వారానే పొందగలమని, దాన్ని శ్రవణం ద్వారానే పొందగలమని, ఆ శ్రవణం అంటే గురు ఉపదేశం ద్వారానే పొందగలమని అర్థం చేసుకుంటాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని గురు ఉపదేశ శ్రవణ ద్వారా పొందాలి అని తెలుసుకుంటాడు. అది 3వ దశ. 4వ దశ కృష్ణ పరమాత్మ చెప్పిన పదం మేధావి భవతి మనం కలుపుకుంటాం. అంటే అతను మేధావి అవుతాడు అంటే జ్ఞానం పొందుతాడు. ఏ జ్ఞానం పొందుతాడు? ఆత్మజ్ఞానం పొందుతాడు. ఆత్మజ్ఞానం ఎలా పొందుతాడు? శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందుతాడు. అది 4వ దశ. 5వ దశ చిన్న సంశయ. జ్ఞానం పొందితే చాలదు, ఆ జ్ఞాన నిష్టలో నిలబడితేనే జ్ఞాన ఫలాన్ని అనుభవించగలుగుతాడు. చిన్న సంశయ అనేది జ్ఞాన నిష్టలో నిలబడతాడు అని మనకి సూచిస్తుంది. అహం బ్రహ్మస్మి కేవలం జ్ఞానంగా కాకుండా, లేదా ఉపనిషత్తులో వచ్చిన వాక్యంగా కాకుండా, అది ఒక సత్యంగా మారుతుంది అతనికి. శ్రవణం దశలో అజ్ఞాన నివృత్తి జరుగుతుంది, మననం దశలో సంశయ నివృత్తి జరుగుతుంది, నిధిధ్యాసనం దశలో విపర్యయ నివృత్తి జరుగుతుంది. ఈ 3 అయితే అతను జ్ఞాననిష్టలో నిలబడతాడు. జ్ఞాననిష్టలో ఎలా నిలబడతాడు అంటే, ఎండాకాలంలో ఎండ ఉండటం ఎంత సత్యమో తాను బ్రహ్మ అవటం కూడా అంతే సత్యం. ఆ విధంగా అతను జ్ఞాన నిష్టలో నెలకొని ఉంటాడు. ఇప్పుడు ఈ 5 దశలను మళ్ళీ ఒకసారి చూస్తే, త్యాగి పదం కర్మయోగాన్ని సూచిస్తుంది. సత్య సమావిష్ట జ్ఞానయోగ్యత ప్రాప్తిని సూచిస్తుంది. శ్రవణం పదం మనం కలుపుకున్నాము. గురు ఉపదేశ శ్రవణం ద్వారా ఆత్మజ్ఞానం పొందుతాడు. 4వ దశ మేధావి భవతి జ్ఞాని అవుతాడు. 5వ దశ చిన్న సంశయ జ్ఞాన నిష్టలో నెలకొని ఉంటాడు. అంటే మనం మొదట చూసిన సాధకుని ప్రయాణం అంతా ఇంత చిన్న శ్లోకంలో వచ్చేసింది. కర్మయోగం జ్ఞానయోగానికి దారి తీస్తే, జ్ఞానయోగం మోక్షానికి దారి తీస్తుంది. కాబట్టి ఒక సాధకుడు కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొంది మోక్షం పొందాలి అని చెప్పే దశలన్నీ ఇందులో వస్తాయి. అంతేకాదు 3వ అధ్యాయంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు కూడా ఇక్కడ జవాబు వస్తుంది. అర్జునుడు జ్ఞానయోగం అంత శ్రేష్టమైతే నువ్వు నన్ను కర్మయోగం చేయమని ఎందుకు అన్నావు అని అడిగి అక్కడ ఒక పదం వేస్తాడు. వ్యామిశ్వేనేన వాక్యేన బుద్ధి మోహయసీవమే అన్నాడు. అంటే కలగాపులగంగా ఉన్నటువంటి నీ మాటలతో నన్ను అయోమయంలో పడవేస్తున్నావు అన్నాడు. అందువల్ల నువ్వు నిశ్చయంగా ఇది చెయ్యి అని చెప్పు అని అడిగాడు. ఇక్కడ నిశ్చయంగా చెప్తున్నాడు. కర్మయోగానికి సంసిద్ధులు అవుతారు కానీ జ్ఞానయోగానికి సంసిద్ధులు అవరు చాలా మంది. అందువల్ల ముందు కర్మయోగానికి రావాలి, కర్మయోగానికి వచ్చి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం పొంది జ్ఞాన నిష్టలో నిలబడాలి అని దీని ద్వారా మనకి తెలుస్తుంది. దీని ద్వారా మనం ఎప్పుడూ చూసే వాక్యం అర్థం కూడా తెలుస్తుంది. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం. దీని అర్థం కూడా ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.